మత స్వేచ్ఛ, రాజ్యాంగం హక్కు, దళిత క్రైస్తవ ఐక్య ఆవిష్కర్త ఐక్య సదస్సు విచ్చేసిన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథి ప్రొఫెసర్ నతానియల్ గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథి డాక్టర్ జిర్కల్ శ్రీనివాస్ అడ్వకేట్, విసికే రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఎన్ఐటి ప్రొఫెసర్ పులి రవికుమార్ గారు, అదేవిధంగా శంకర్ నారాయణ వెంకటరెడ్డి గారు, ఇక్కడున్న దళిత క్రైస్తవులు, దైవ సేవకులు, ఇదే విధంగా ఇంకో విశిష్ట అతిథి దళిత ఆది హిందూ మహిళా రాష్ట్ర కన్వీనర్ రాధిక గారు, ఇక్కడున్న అందరికీ ప్రత్యేకంగా జైబీములు. ఈ విషయము దళిత క్రైస్తవుల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం 1950 నుంచి 2025 సంవత్సరాలు అందరిలో ఒక ప్రశ్న జరుగుతుంది. ఆ ప్రశ్న అది అందరి మనసులో ఉన్నది, కానీ అది నెరవేర్చలేకపోతున్నది. కాబట్టి 1950లో జరిగిన దాన్ని 1950 ప్రెసిడెన్సీ ఆర్డర్ రద్దు చేయడం కోసం అనేకమైన పోరాటాలు చేశారు. దీనికంటే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సదస్సు అసలు ఎందుకు ఈ సదస్సు పెట్టారనే అంశాన్ని క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దళిత క్రైస్తవులు, అసలు క్రైస్తవ అంటే ఈ దేశానికి క్రైస్తవ మిషనరీస్ రావడం, స్కాటిష్ మిషనరీ 1829లో ఈ భారతదేశానికి వచ్చి మిషనరీస్ ద్వారా, క్రైస్తవ మిషనరీల ద్వారా మేధావులు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవ మిషనరీ చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చరిత్ర చెప్తుంది. దానికి సాక్ష్యం జ్యోతిరావు పూలే స్కాటిష్ మిషన్లో చదువుకొని 1841లో ఆయన విద్యను పూర్తి చేసుకొని 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ అనే ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థను స్థాపించి ఈ దళితులను, ఈ మహిళలను, అణిచివేయబడ్డ కులాలను విద్యను అందించాలనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది, ఒక మిషనరీగా. అప్పుడు విద్యను అందించి అనేకమైన, మనం విద్యకు దూరమైన దళితులు, ఎస్ఎస్టీ బీసీ అనే వాళ్ళం, మహిళలు అనేటోళ్ళు విద్యకు దూరమైన, కానీ నా విద్యను అందించాలనే ఆ క్రైస్తవ మిషనరీ స్ఫూర్తి తీసుకొని అనేకమైన పల్లెల్లో, అనేకమైన పట్టణాల్లో కూడా ఒక మిషనరీ స్థాపించి విద్యను ఎంతో మందిని చేర్చి, అది స్ఫూర్తిగా అంబేద్కర్ తీసుకున్నాడని మా గురువు ఎవరంటే జ్యోతిరావు పూలే అని బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి దేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది. భారతదేశానికి రాజ్యాంగం వచ్చినప్పుడు 1950 జనవరి 26 రాజ్యాంగం వచ్చిన తర్వాత 1950 ఆగస్టు 10వ తారీఖున ప్రెసిడెన్సీ ఆర్డర్ను మన ముందు దళితులు అనేటోళ్ళు, అక్కడ ఏమవుతుందంటే షెడ్యూల్ క్యాస్ట్ అనేవాళ్ళు 1950 ఆర్డర్ అంటే ఎస్సీ క్యాస్ట్ అనే హిందూ వాళ్ళు తప్ప హిందూయేతరులు మాత్రం ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ వర్తించేదనే ఒక సూచన, ఒక పేరలో ఉంది. ఎస్సీ అనేటోళ్ళు ఓన్లీ హిందూ మాత్రమే ఉండాలి, హిందూయేతరులకు ఈ రిజర్వేషన్ వర్తించదని 1950 ఆగస్టు 10వ తారీఖున తీసుకురావడం జరిగింది. అది ఎవరున్నారు? అప్పుడున్న ప్రెసిడెంట్, తర్వాత ప్రధానమంత్రి,
తర్వాత అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఇంకా కొంతమంది నలుగురు బ్రాహ్మణ్స్ వాళ్ళు కలిసి ఒక కుట్ర జరిగిందని మనం భావిస్తున్నాం. ఆ విషయం తెలుసు, కానీ అది క్షేత్రస్థాయిలో ప్రజల వైపు తీసుకెళ్లి మా దళిత క్రైస్తవులకు జరుగుతున్న దళితులు అనేటోళ్ళు చర్చికి పోతే క్రైస్తవ మతంలో పోతే ఇది మాకు రిజర్వేషన్ ఉంటలేని కోణము అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. నేను ఒక మాట 1956లో చూస్తే దళితులు అన్నాడు సిక్కు మతం పోయారు. అక్కడ కాసేది ఓన్లీ దళితులు అన్నాడు హిందూ అన్నాడు ఉండాలి, హిందూయేతరులు మాత్రమే దీన్ని వర్తించదు రిజర్వేషన్ అని చెప్పారు. మరి హిందూయేతరులకు వర్తించదన్నప్పుడు దళిత సిక్కులు అనేటప్పుడు 1956లో పంజాబ్లో కార్యక్రమం తీసుకుని వాళ్ళు కూడా దళిత సిక్కులకు రిజర్వేషన్ వర్తించడం జరిగింది. అదేవిధంగా 1990లో కూడా బౌద్ధ మతం తీసుకున్న దళితులు అనేటప్పుడు కూడా రిజర్వేషన్ జరిగింది. ఓన్లీ క్రైస్తవులకు ఇది భారత రాజ్యాంగము భారతదేశంలో ఉన్న కులాలను 4 భాగాలు చేశారు. ఒకటి ఓసీగా ఓపెన్ క్యాటగిరీ, ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ. ఓసీ హిందూ మతం ఉండి మిగతా మతాలకు పోతే వాళ్ళ కేటగిరీషన్ మారతలేదు, వాళ్ళ కులం మారతలేదు. కానీ అదేవిధంగా బీసీల కులాలను కూడా వాళ్ళు క్రైస్తవ మతం పోతే వాళ్ళ కేటగిరీషన్ మారతలేదు, వాళ్ళ కులం మారతలేదు. ఎస్టీలు కూడా అదే, వాళ్ళ కేటగిరీషన్ మారతలేదు, వాళ్ళ కులం మారతలేదు. కానీ ఎస్సీలు అనేటోళ్ళు క్రైస్తవ మతం చేరితే వీళ్ళు బీసీసీ అనే లేకుంటే ఈ రిజర్వేషన్ వర్తించదనే దుర్మార్గమైన ఒక క్రియ ఏదంటే ఒక ప్రక్రియ ఏమున్నదంటే మనం 1950 అనే ఆర్డర్ను మనం ముందు పెడుతున్నాం. అసలు 1950 ఆర్డర్ను విషయం చాలా విషయాల మీద మేము దాన్ని గూగుల్లో సంబంధించిన దాని ఇష్యూలో చర్చిస్తే లేకపోతే దాని మీద అసలు ఇన్ఫర్మేషన్ ఉందని దాని మీద నేను పూర్తిగా ఎంక్వైరీ అసలు ఎలాంటిగా ఆర్డర్ కనబడతలేదు. కానీ మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రతో జరుగుతున్న దాన్ని ఇది 2004లో మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒక రంగనాథ మిశ్రా కమిషన్ వేశారు. ఆ రంగనాథ మిశ్రా కమిషన్ 2007లో రిపోర్ట్ ఇచ్చింది. స్పష్టంగా దాన్ని పూర్తిగా నేను చదివిన. అందులో ఏమంటారో వాళ్ళ కులం ఏదుందో వాళ్ళు ఒకవేళ చర్చికి పోతే వాళ్ళు బీసీలకు మీరు అంటున్నారు బీసీలతో వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ సావాసం చేస్తలేరు. వాళ్ళ కులంలో వాళ్ళ వాడలో వాళ్ళ పల్లెలో వాళ్ళ మాదిగగూడెంలో పూర్తిగా వాళ్ళకు చర్చి కట్టుకొని అక్కడ మాత్రమే చేసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు పెళ్లి విషయాలు వస్తే ఈరోజు హిందూ ముస్లిం దళితులను చూస్తలేరు. కాబట్టి అలాంటి తారతమ్యాలు లేవు. వాళ్ళంతా దళితులు అనేటోళ్ళు ఎస్సీలు అనేటోళ్ళు ఒకటే ఆలోచనతో ఉన్నది, వాళ్ళకు వివక్ష ఏం లేదు. కానీ మీరు దళిత అనే క్రైస్తవాలు బీసీసీ తీసుకొస్తాడు, అది కాదు. రిజర్వేషన్ ఖచ్చితంగా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ హోదా కల్పించాలని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దాని యాంటీగా కొంతమంది పడిన వాళ్ళు ఏం చేసిందంటే ఇది చెత్త కాగితం సమానమని దాని యాంటీగా ఒకటి వివరణ జరిగింది. దాని తర్వాత 2007 నుంచి రంగనాథ మిశ్రా కమిషన్ పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత మనము దళితులకు అనేటువంటి ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న క్రైస్తవుల మతానికి మనం దగ్గర నుండి మనం వెళ్తున్న వాళ్ళకు రిజర్వేషన్ అందకుండా మనకు అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. మరి 2022 కేజీ బాలకృష్ణ తోటి కూడా కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖున అది నివేదిక ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఇది ఎందుకు పెడుతున్నామంటే 2000 ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు 24వ తారీఖు దళిత క్రైస్తవుల మీటింగ్ పెట్టాలి. మినిమం లిమిటెడ్ గా ఒక 100 మందితోనే పెట్టుకోవాలని మనం ఒక వేదిక. ఎందుకంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో మనం వాళ్ళకి విషయం చెప్పడం అంటే ఉన్న వాళ్ళకు మనం ఈ యొక్క సబ్జెక్ట్ చెప్పి ఒక మేధావర్గంతో ఒక చర్చ పెట్టి వాళ్ళకు విషయాన్ని అందిస్తే ఇక్కడున్న పాస్టర్స్ ఇక్కడ యువతను ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ పట్టణంలో ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అనేది మీ బీసీసీలకు ఎందుకు పోవాలనే ప్రశ్న రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక కార్యక్రమం తీసుకోలే దళిత క్రైస్తవ ఐక్యవేదిక దళితులున్న క్రైస్తవులున్న ఆల్ ఫెలోషిప్స్ ఆల్ పాస్టర్స్ అంతా మేము ఒకటే. ఇది 59 కులాల మీద మేము చర్చికి పెట్టడం అందరం ఒకటే, 59 కులాలు ఉన్న హిందువులు కూడా ఒకటే అనే ఆలోచనతో ఈ యొక్క వేదిక నిర్వహించడం జరిగింది. ఈ వేదిక సందర్భంగా అనేకమైన అంశాల మీద చర్చించాలి. తర్వాత ఇక్కడ ఉన్న కొంతమంది పాస్టర్తో కూడా మాట్లాడాలి, ఇక్కడ ఉన్న మేధావర్గంతో చర్చించాలి, తర్వాత సోషల్ మూవ్మెంట్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడాలి, వివిధ సంఘాలతో కూడా ముఖ్యులతో కూడా చర్చించాలి. ఆ చర్చ రేపు భయంకరమైన ఉద్యమానికి నాంది పలుకుతుందనే అంశమే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న క్రమంలో ఇది 8, 9 అంటే 10వ తారీఖు జరుగుతుంది కాబట్టి
అది నివేదిక ఇవ్వడానికి సిద్ధం ఉంటుంది. తర్వాత దళిత క్రైస్తవులు అనేటోళ్ళకు రిజర్వేషన్ అనే విషయంలో చంద్రబాబు కూడా మాట్లాడిన సంఘటన మనం విత్ వీడియోతో క్లిప్పింగ్ ఉంది. చంద్రబాబు నిండు సభలో ఆంధ్రప్రదేశ్లో ఒక మాట అన్నాడు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఎస్సీఓలో కల్పిస్తామని చెప్పాడు. కేసీఆర్ కూడా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తిస్తామని చెప్పాడు. మరి ప్రభుత్వం పరిపాలించిన ముఖ్యమంత్రులే స్పష్టంగా అసెంబ్లీలో తీర్మానం జరిగితే మనము ఆ ప్రశ్న ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత మనకు ఎస్సీ మరి క్రైస్తవ మతం పోతే బీసీసీ పంపాల పరిస్థితి ఉంది. ఇంకొక మాట గుర్తు చేస్తున్నా, ఎందుకంటే ఒక ఎంప్లాయీ భయంకరమైన భయం స్థితిలో ఉన్నాడు. ఎస్సీ అనే వ్యక్తి ఎంప్లాయీగా ఒక చర్చికి పోతే వాళ్ళ విత్ రికార్డుతో పాటుగా వాళ్ళ ప్రూఫ్తో పాటుగా కలెక్టర్కో పై అధికారికో విషయం చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు క్రైస్తవ మతం పోయావు, నీ ఉద్యోగానికి ఎఫెక్ట్ చేసే పరిస్థితి ఉన్నది. ఇలాంటి కుట్రలు జరగాలంటే ఒక చర్చ వేదిక జరగాలి, ఒక ఐక్యత వేదిక జరగాలి, ఒక ఐక్యత జరగాలనే ఉద్దేశంతో మనం ఒక సమీకరణ చేసుకుని ఈ ముఖ్యమంత్రులు సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేధావర్గాలు ఉన్నారు, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు. కొంత మీ ఆలోచన విధానం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో దళిత క్రైస్తవం వరంగల్ జిల్లా భారీ బహిరంగ సభ పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ ఈ ఐక్య సదస్సు జరిగింది. కాబట్టి తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఉమ్మడిగా దళితుల మతాల మధ్య వైషమ్యాలు లేవు, కానీ వాళ్ళు దళితులతో వేరే వేరే ఆలోచన ఉన్నది. కాబట్టి దళితుల మనలో ఏ మతం తీసుకున్నా కానీ మేము దళితులమంతా ఏక శరీరం మనసు కలిగిన వ్యక్తులమే, ఒకటే ఆలోచన మేము అందరము అడ్డరాని వాళ్ళతో గురి చేస్తారు. కాబట్టి తప్పకుండా మేము అందరూ ఒకటే ఉండాలనేతో మొన్న దళిత ఆది వాళ్ళతో మాట్లాడారు, ఆది సంఘం వాళ్ళతో మాట్లాడారు. ఎందుకు వాళ్ళు కూడా ఒక ఆలోచన విధానం నెగిటివ్లో ఉన్నారు, కానీ వాళ్ళు కన్వీన్స్ చేశారు. నిన్ను నన్ను ఆయన ఒకటే అంటారని వాళ్ళు అంటారు. అక్క ఏదైనా ఆది హిందూ అయినా దళిత హిందూ అయినా లేకపోతే దళిత క్రిస్టియన్ అయినా దళిత ముస్లిం అయినా మనము గురేది అంటారని వాళ్ళని చూస్తారు. కాబట్టి తప్పకుండా మనం కలిసికట్టుగా ఉండాలి. మా యొక్క ఉద్యమంలో మీ యొక్క దళిత ఆది హిందూ అనేటోళ్ళు దళిత హిందూ అనేటోళ్ళు కలిసికట్టుగా మనం పనిచేయాలని అక్క వాళ్ళతోటి కొంతమందితో మొన్నటి మీటింగ్ పెట్టి ఇప్పుడు రాజ్యాంగ పరిస్థితిని స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో పూర్తిగా వాళ్ళతో కొన్ని మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 100 మంది మహిళా వాళ్ళ కమిటీ ఉన్నది, వాళ్ళతో ఒక మీటింగ్ ఇవ్వాలనుకుంటే మీరు రండి అక్క ఐక్యంగా సదస్సు రండి, అక్కడ అన్నవాళ్ళు మేధావర్గం వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఆ విషయాలు చర్చించి అనేకమైన అంశాల మీద వివిధ కార్యాచరణ తీసుకుంటామన్న ఉద్దేశంతో రావడం జరిగింది.